మొదటి మంత్రం. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన తక్తేన భుంజీథా మా గురుదా కస్య సిద్ధనం. ఈ విశ్వంలో గల చేతన అచేతన వస్తువులు అన్నీ భగవంతునికే చెంది ఆయన చేతనే నియమించబడుతూ ఉన్నాయి. అందుచేత మానవుడు తన కొరకే కేటాయించబడిన వాటిని, తనకు కావలసిన వస్తువులను మాత్రమే తీసుకోవాలి. ఎవరూ కూడా ఇతరుల వస్తువులను స్వీకరించకూడదు. అవి ఎవరికి చెందినవో తెలుసుకుని ఉండాలి. భాష్యం. వేద విజ్ఞానం భగవంతునితో ప్రారంభమవుతున్న గురు శిష్య పరంపరకు చెందిన ఆధ్యాత్మిక ఆచార్యుల ద్వారా పొందడం వలన అది ప్రామాణికమైనది. వేద విజ్ఞానము యొక్క మొదటి పదం భగవంతుని చేతనే చెప్పబడినది. వేద విజ్ఞానము దివ్య మూలం నుండియే స్వీకరింపబడుచుండును. భగవంతుని చేత చెప్పబడిన పదాలు అపౌరుషేయాలు అనబడతాయి. అంటే అవి భౌతిక వ్యక్తుల చేత చెప్పబడినవి కావు. భౌతిక ప్రపంచంలో నివసించే జీవుడిలో 4 లోపాలు ఉంటాయి. మొదటిది, అతడు తప్పకుండా తప్పులు చేస్తాడు. రెండవది, అతడు మాయకు లొంగిపోయి ఉంటాడు. మూడవది, అతడు ఇతరులను మోసగించే ప్రవృత్తిని కలిగి ఉంటాడు. నాలుగవది, అతని ఇంద్రియాలు అసమగ్రాలు. ఈ 4 దోషాలకు బద్ధుడై ఉండడం వల్ల మానవుడు సంపూర్ణ జ్ఞానాన్ని బోధించలేడు. వేదాలు అలాంటి అసంపూర్ణ వ్యక్తుల చేత రూపొందించినవి కావు. మొట్టమొదట వేద విజ్ఞానం ప్రథమ జీవుడైన బ్రహ్మ హృదయానికి బోధించబడింది. తరువాత బ్రహ్మ దానిని తన కుమారులకు, శిష్యులకు బోధించాడు. అనంతరం వారు ఇతరులకు బోధించారు. అదే విధానం అలా చరిత్రలో కొనసాగుతూ వచ్చింది. భగవంతుడు పూర్ణం అనగా సర్వసంపూర్ణుడు అవ్వడం చేత ప్రకృతి శాసనాలకు ఆధీనుడై ఉండే అవకాశం లేదు. జీవులు నిర్జీవ పదార్థాలు అన్నీ కూడా ప్రకృతి శాసనాల చేతనే నియమించబడుతున్నాయి. అంటే అవన్నీ భగవంతుని శక్తి చేతనే నియమించబడుతున్నాయన్నమాట. శ్రీ ఈశోపనిషత్ యజుర్వేదములోని భాగము. ఇప్పుడు చదువుతున్న ఈ ఈశోపనిషత్తు యజుర్వేదములోని భాగము. అందుచేత విశ్వంలో గల సమస్త వస్తువులకు సంబంధించిన అధికారిని గురించిన వృత్తాంతమంతా ఇందులో ఉంది. విశ్వంలో గల సమస్త వస్తువులకు సంబంధించిన అధికారిని గురించి వృత్తాంతమంతా ఇందులో ఉంది. భగవానుడే సర్వ నియామకుడు అని భగవద్గీతలోని 7వ అధ్యాయంలో ధృవీకరించబడింది. అక్కడ 7 అంటే 7వ అధ్యాయంలో ధృవీకరించబడింది. అక్కడ పర మరియు అపర ప్రకృతులు వర్ణించబడ్డాయి. ఇది భగవద్గీత 7వ అధ్యాయం 4-5 శ్లోకాలలో మీరు చూడవచ్చు. ప్రకృతి అంశాలు అంటే భూమి, అగ్ని, జలం, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారము. భగవంతుని అపరా ప్రకృతి కంటే భూమి, అగ్ని, జలం, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారము భగవంతుని అపరా ప్రకృతికి అంటే భౌతిక ప్రకృతికి సంబంధించినవి. మళ్ళీ చదువుదాం. ఈ భూమి, అగ్ని, జలం, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారము
ఇవన్నీ భగవంతుని యొక్క అపరా ప్రకృతికి అంటే భగవంతుని యొక్క భౌతిక ప్రకృతికి సంబంధించినవి. జీవుడు ప్రాణశక్తి భగవంతుని ఉన్నత శక్తికి పరాప్రకృతికి సంబంధించినవి. జీవుడు ప్రాణశక్తి భగవంతుడి యొక్క ఉన్నత శక్తికి అంటే పరాప్రకృతికి సంబంధించినవి. రెండు ఉన్నాయి ఇక్కడ. ఒకటి పరాప్రకృతి, రెండోది అపరాప్రకృతి. అపరాప్రకృతి అంటే భౌతిక ప్రకృతి, పరాప్రకృతి అంటే ఉన్నత శక్తి ప్రాణశక్తి. ప్రాణం ఉన్నదంతా ప్రాణశక్తి, అది ఉన్నత శక్తిగా. ప్రాణం లేని నిర్జీవ పదార్థాలు అన్నీ భౌతిక ప్రకృతిగా వర్ణించబడ్డాయి. ఈ విధంగా ఈ రెండు ప్రకృతులు శక్తులు భగవంతుని నుండి ఉద్భవించినవి కావడం చేత లోకములో గల సర్వ వస్తువులకు అధిపతి ఆయనే అవుతున్నాడు. ఈ రెండు ఉన్నత శక్తి, భౌతిక ప్రకృతి రెండు కూడా భగవంతుని నుండి ఉద్భవించిన కావడం చేత లోకములో గల సర్వ వస్తువులకు, అన్ని వస్తువులకు అధిపతి ఆయనే అవుతున్నాడు. పరాప్రకృతికో అపరాప్రకృతికో సంబంధించినవి వస్తువేది ప్రపంచంలో లేదు. ఓకే, అంటే ఈ రెండూ కాకుండా, అంటే ఈ పరాప్రకృతి అంటే జీవశక్తికి సంబంధించినది లేదా అపరాప్రకృతి అంటే భౌతిక ప్రకృతికి సంబంధించినవి, ఈ రెండింటికి కాకుండా ఇంకా ఏ వస్తువు ప్రపంచంలో లేదు అంటున్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు ఈ రెండింటిలో ఏదో ఒక దానిలో భాగమై ఉండాలి. ప్రతి విషయం ఈ రెండింటిలో ఏదో ఒక దానిలో భాగమై ఉండాలి. అందుచేత సర్వం ఈ పరమ పురుషుని సొత్తే అంటే సంపద. అందుచేత సర్వం ఈ పరమ పురుషుని సొత్తే, అంతా ఆయన సొత్తే. పరమ పురుషుడు దేవాది దేవుడు, సంపూర్ణ పురుషుడు. తన వివిధ శక్తుల చేత సర్వాన్ని సరిదిద్దడానికి అతనికి సమగ్రం, సంపూర్ణం అయిన మేధాశక్తి కలదు. తరచుగా పరమ పురుషుణ్ణి అగ్నితోనూ, జీవ నిర్జీవ వస్తువులను అగ్ని యొక్క వేడిమితోనూ వెలుతురుతోనూ పోలుస్తూ ఉంటారు. అగ్ని తన శక్తిని వేడిమి రూపంలో, వెలుతురు రూపంలో ప్రసరించినట్లే భగవంతుడు కూడా తన శక్తిని అనేక విధాలుగా ప్రదర్శిస్తూ ఉంటాడు. ఈ విధంగా భగవంతుడే సమస్తానికి ఈశ్వరుడు అంటే నియంత లేదా పోషకుడు. ఆయన సర్వజ్ఞుడు, సర్వులకు ఉపకారము చేసేవాడు. ఆయన సంపూర్ణమైన శక్తి, ఐశ్వర్యం, కీర్తి, సౌందర్యం, జ్ఞానం, వైరాగ్యం అనే ఊహించడానికి శక్యం గాని వైభవాలతో నిండి ఉంటాడు. అందుచేత భగవంతుడు తప్ప మరి ఎవ్వరూ దేనికి అధిపతులు కాదని మానవుడు తెలుసుకోవాలి. భగవంతుడు తన కోసం కేటాయించిన వస్తువులనే అతడు తీసుకోవాలి. భగవంతుడు మన కోసం, భగవంతుడు మన కోసం కేటాయించిన వస్తువులనే అతడు అంటే మనం తీసుకోవాలి. ఒక వ్యక్తి గురించి చెప్తున్నారు. ఎవరైనా సరే భగవంతుడు అతని కోసం కేటాయించిన వస్తువులనే అతడు తీసుకోవాలి. ఉదాహరణకు ఆవు పాలిస్తుంది, కానీ తాను ఆ పాలను త్రాగదు. అది గడ్డిని, ధాన్యాన్ని తింటుంది. దాని పాలు మానవునికి ఆహారంగా నిర్ణయించబడ్డాయి. అంటే మిగిలిన పాలు, దూడ తాగగా మిగిలిన పాలు మానవుడు ఆహారంగా స్వీకరించవచ్చు అని చెప్తున్నారు. భగవంతుడు చేసిన ఏర్పాటు ఇది భగవంతుడు చేసిన ఏర్పాటు అంట. దయతో మనకై అతడు కేటాయించిన వస్తువులతో మనం తృప్తి పడాలి. అంతేకాదు, మనకు గల వస్తువులు నిజంగా ఎవరికి చెందినవో మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.
ఉదాహరణకు ఒక గృహం మట్టి, కర్ర, రాయి, ఇనుము, సిమెంటు మొదలైన ఎన్నో భౌతిక వస్తువులతో నిర్మించబడుతుంది. శ్రీ ఈశోపనిషత్తు ప్రకారం పరిశీలిస్తే ఈ వస్తువులలో వేటిని మనం ఉత్పత్తి చేయలేదు. మనం మట్టిని కానీ, కర్రను కానీ, రాయిని కానీ, ఇనుముని కానీ, సిమెంటుని కానీ సృష్టించలేదు. మనం వాటన్నిటినీ ఒకచోట చేర్చి మన పరిశ్రమ చేత, మన కష్టం చేత అనేక రూపాలుగా రూపొందించగలుగుతున్నాం. ఒక శ్రామికుడు ఏదైనా ఒక వస్తువును తయారు చేయడానికి కష్టపడి పనిచేసినంత మాత్రాన తానే దానికి యజమాని, ఓనరు అని భావించకూడదు. ఆధునిక సంఘంలో ధనిక వర్గానికి, శ్రామిక వర్గానికి ఎప్పుడూ గొప్ప పోరాటం జరుగుతూ ఉంటుంది. ఈ పోరాటం అంతర్జాతీయ రూపం కూడా ధరించింది. దీనివల్ల ప్రపంచానికి ఎంతో హాని కలుగుతుంది. అంటే కమ్యూనిజం గురించి చెప్తున్నారు. కమ్యూనిజం, క్యాపిటలిజం గురించి. మానవులు ఒకరిపై ఒకరు శత్రుత్వం పెంచుకొని కుక్కలలాగా, పిల్లులలాగా కోపంతో పోరాడుకుంటూ ఉంటున్నారు. శ్రీ ఈశోపనిషత్తు పిల్లులకు, కుక్కలకు ఉపదేశం చేయదు. దేవాది దేవుని సందేశాన్ని అది ప్రామాణికులు అయిన ఆచార్యుల ద్వారా మానవులకు అందించగలదు. మానవ జాతి శ్రీ ఈశోపనిషత్తులోని వైదిక జ్ఞానాన్ని గ్రహించి భౌతిక వస్తుస్వామ్యం కోసం పోరాడడం మానాలి. వస్తుస్వామ్యం కోసం పోరాడడం మానాలి. వారు భగవంతుడి కృపతో తమకు ఇచ్చిన సౌకర్యాలతో తృప్తి చెందాలి. సామ్యవాదులు కానీ, ధనిక వర్గం కానీ, మరి ఏ ఇతర పక్షం కానీ సంపూర్ణంగా భగవంతుని సొత్తైన ప్రకృతి వనరులపై స్వామ్యం ప్రకటిస్తే ప్రపంచంలో శాంతి ఉండదు. కేవలం రాజకీయ పన్నాగాలతో పెట్టుబడిదారులు సామ్యవాదాన్ని అణచలేరు. అలాగే సామ్యవాదులు కూడా దొంగలించబడిన ఆహారం కోసం పోరాడడం ద్వారా పెట్టుబడిదారులను జయించలేరు. వారు దేవాది దేవుని స్వామ్యాన్ని గుర్తించకపోతే తమది అని భావిస్తున్న ఆస్తి అంతా దొంగలించబడినదే అవుతుంది. దానికి ఫలితంగా వారు ప్రకృతి విధించే శిక్షలకు పాత్రులు అవుతారు. అణ్వాయుధాలు సామ్యవాదుల వద్ద, పెట్టుబడిదారుల వద్ద ఇద్దరి ఆధీనంలో కూడా ఉన్నాయి. ఈ పుస్తకం రాసింది 1970లో. అప్పటికి కోల్డ్ వార్ జరుగుతుంది అమెరికాకి, రష్యాకి మధ్య. అమెరికా పెట్టుబడిదారుల వాదం, రష్యా సామ్యవాదం అంటే కమ్యూనిజం అనుకుంటా. అప్పుడు అదే సమయంలో ప్రభుపాదుల వారు అమెరికా వెళ్ళి ప్రపంచం మొత్తం తిరిగి వైష్ణవిజాన్ని, కృష్ణ కాన్షియస్ మూవ్మెంట్ని ప్రపంచమంతా విస్తృతంగా ప్రచారం చేస్తున్నప్పుడు ఈ పుస్తకాలను రాశారనమాట. అణ్వాయుధాలు అంటే న్యూక్లియర్ బాంబులు, న్యూక్లియర్ వెపన్స్. అణ్వాయుధాలు సామ్యవాదుల మరియు పెట్టుబడిదారుల ఇద్దరి ఆధీనంలో కూడా ఉన్నాయి. ఇరు వర్గాల వారు పరమ పురుషుని స్వామ్యాన్ని గుర్తించకపోతే చివరికి ఈ ఆయుధాలు అంటే బాంబులు రెండు పక్షాలను ధ్వంసం చేయడం తథ్యము. ఇది ఎప్పుడూ జరుగుతుంది. ఏ యుద్ధంలో అయినా సరే రెండు పక్షాలు ఖచ్చితంగా నష్టపోతారు. ఈ విధంగా తమను తాము రక్షించుకోవడానికి, ప్రపంచంలో శాంతి నెలకొల్పడానికి ఇరుపక్షాల వారు శ్రీ ఈశోపనిషత్తు ఉపదేశాలని అనుసరించాలి. కుక్కలలాగా, పిల్లులలాగా పోరాడుకోవడం మానవుల పద్ధతి కాదు. వారు మానవ జీవిత పరమార్థాన్ని, ప్రాముఖ్యాన్ని గుర్తించడానికి తగినంత తెలివిని కలిగి ఉండాలి. వైదిక గ్రంథాలు కుక్కల కోసం, పిల్లుల కోసం కాక మానవ జాతి కోసమే రచించబడ్డాయి. కుక్కలు, పిల్లులు ఆహారం కోసం ఇతర జంతువులను చంపినా వాటికి పాపం అంటదు. కానీ నియంత్రించలేని రుచులను తృప్తిపరచడానికై మానవుడు ఒక్క జంతువును చంపినా ప్రకృతి శాసనాలను ఉల్లంఘించినందుకు బాధ్యుడై దానికి తగినంత దండనను కూడా
పొందుతాడు. ఏ పాపానికి ఎటువంటి దండన, ఎటువంటి శిక్ష ఉంటుందో గరుడ పురాణంలో పూర్తిగా రాయబడ్డింది. అక్కడ విపరీతమైన విశ్లేషణ ఉంది, ఎటువంటి పాపానికి ఎటువంటి శిక్ష అని. మానవ జీవిత ప్రమాణాలను జంతువుల విషయంలో సమన్వయించకూడదు. పెద్ద పులి అన్నం కానీ గోధుమలు కానీ తినదు, ఆవు పాలను కూడా త్రాగదు. ఎందుకంటే జంతు మాంస రూపంలోనే దానికి ఆహారం ఇవ్వబడింది. లోకంలో శాకాహారం తినేవి, మాంసాహారం తినేవి అయిన అనేక పక్షులు, జంతువులు కూడా ఉన్నాయి. కానీ అవి దైవ సంకల్పం చేత సృష్టించబడినవి కావడం చేత ప్రకృతి శాసనాలను ఉల్లంఘించవు. జంతువులు, పక్షులు, సర్పాలు ఇంకా సర్పాలంటే పాములు, ఇంకా ఇతర అధమ జీవజాతులు కూడా ప్రకృతి శాసనాలకు తప్పక పాటిస్తాయి. ప్రకృతి శాసనాలను తప్పక పాటిస్తాయి. అందుచేత వాటి విషయంలో పాపం అనే ప్రశ్నే లేదు. పాపం వాటికి ఉండదు, జంతువులకి పాపం ఉండదు. ఎందుకంటే జంతువులు వాటికి నిర్ణయించబడిన ఆహారాన్నే తింటాయి. ఆవు గడ్డిని మాత్రమే తింటుంది, ఆవు మాంసాన్ని తినదు. పులి మాంసాన్నే తింటుంది, గడ్డిని తినలేదు. వేదముల ఉపదేశాలు వాటి కొరకు ఉపదేశించబడినవి కాదు. మరి ఈ వేదాలు, శాస్త్రాలు ఎవరి కోసం ఉపదేశించబడినవి? ఇవి మానవ జీవితం కోసం మాత్రమే బాధ్యతాసహితమైనది. ఇవి కేవలం మానవ జాతి కోసమే బాధ్యతాసహితంగా బతకడానికి, దేవుణ్ణి చేరుకోవడానికి, ఈ జనన మరణ చక్రాల నుంచి బయటపడడానికి మాత్రమే, మనుషుల కోసం మాత్రమే రాయబడ్డాయి. శాకాహారి అయినంత మాత్రాన ఎవరూ ప్రకృతి శాసన ఉల్లంఘనం చేయడం లేదని భావించడం తప్పు. అది నువ్వు కేవలం శాకాహారి అయినంత మాత్రాన ఎవరూ ప్రకృతి శాసన ఉల్లంఘనం చేయడం లేదని భావించడం తప్పు. కాయగూరలకు కూడా ప్రాణం, జీవం ఉంటుంది. కాయగూరలకు కూడా ప్రాణం, జీవం ఉంటుంది. ఒక జీవికి మరొక జీవి ఆహారం అయి ఉండటం ప్రకృతి యొక్క శాసనం. కానీ మానవులు పరమపురుషుడిని గుర్తించగలిగేలా ఉండాలి. అందుచేత నేను నిజమైన శాకాహారినని గర్వించకూడదు. పరమపురుషుణ్ణి గుర్తించడమే ముఖ్యమైన విషయము. జంతువులకు భగవంతుణ్ణి గుర్తించడానికి కావలసిన తగినంత ఉత్తమ చైతన్యము లేదు. కానీ మానవునికి వైదిక గ్రంథాల నుండి పాఠాలను గ్రహించడానికి తగినంత చైతన్యం, తగినంత తెలివితేటలు కలవు. ప్రకృతి శాసనాలు ఎలా పనిచేస్తున్నాయో అతడు గ్రహించగలడు. అలాంటి జ్ఞానం వల్ల అతడు లాభం పొందగలడు. మానవుడు వైదిక గ్రంథాల ఉపదేశాలను ఉపేక్షిస్తే అతని జీవితం ఆపదలకు గురి అవుతుంది. అందుచేత మానవుడు పరమపురుషుని అధికారాన్ని అంగీకరించవలసి ఉంది. అతడు భగవంతునికి భక్తుడై సమస్తాన్ని భగవంతుని సేవకే వినియోగించి భగవంతునికి అర్చించబడిన నైవేద్యాన్ని అంటే ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించాలి. అలా చేయడం వలన అతడు అతని ధర్మాన్ని సరిగ్గా నిర్వహించగలుగుతాడు. శుద్ధ భక్తుని నుండి తాను శాకాహారాన్ని మాత్రమే గ్రహిస్తానని భగవంతుడు భగవద్గీత 9వ అధ్యాయం 26వ శ్లోకంలో ప్రత్యక్షంగా చెప్పాడు. అందుకే మానవుడు శుద్ధ శాకాహారి అవడమే కాక భగవద్భక్తుడు కూడా అయి తన ఆహారాన్నంతటినీ భగవంతునికి అర్పించాలి. ప్రసాదాన్ని అనగా భగవత్ కృపను స్వీకరించాలి. ఈ విధంగా ప్రవర్తించే భక్తుడు మానవ జీవిత ధర్మాన్ని తగినంత విధంగా నిర్వహించగలుగుతాడు. తమ ఆహారాన్ని భగవంతునికి అర్చించిన వారు నిజంగా పాపాన్ని అనుభవిస్తూ, పాపాన్ని భుజిస్తూ, ఆ పాప ఫలితాలైన సర్వ దుఃఖాలకు గురి అవుతారు. ఇది భగవద్గీత 3వ అధ్యాయం 13వ శ్లోకంలో స్పష్టంగా చెప్పబడింది.
భగవంతుని అధికారమును నిరాకరించి ప్రకృతి శాసనాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడమే పాపానికి మూలము. పాపం అంటే ఏంటి? భగవంతుని అధికారాన్ని నిరాకరించి ప్రకృతి శాసనాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడమే పాపానికి మూలము. ప్రకృతి శాసనాలను కానీ భగవంతుని ఆజ్ఞను కానీ ఉల్లంఘించడం మానవునికి వినాశనాన్ని తెచ్చిపెడుతుంది. మానవుడు విచక్షణను కలిగి తెలివితేటలను కలిగి ప్రకృతి శాసనాలను తెలుసుకొని అనవసరమైన రాగద్వేషాల చేత ప్రభావితుడు కాకుండా ప్రవర్తిస్తే భగవంతుడు అతనిని గుర్తించడం, అతడు భగవద్ధామానికి అంటే దేవుడు ఉండే చోటుకు భగవద్ధామానికి అంటే దేవుడు ఉండే శాశ్వతమైన ధామానికి, దేవుడు ఉండే తన ఇంటికి, భగవంతుని స్వధామమును తిరిగి చేరుకోవడానికి అర్హుడవ్వడం జరుగుతుంది.